వాక్యాన్ని పంచుకునే అవకాశమును తండ్రి అయిన దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఆయనకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు సురేష్ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఎప్పటి నుంచో బేరాపల్లిలో మీటింగ్ జరిగిన దగ్గర నుండి దాదాపు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి నన్ను పిలవాలని, ఇక్కడ వాక్యం చెప్పించాలని మరి ఎంతో ఆలోచన అనేటువంటిది చేశారు. దేవుని యొక్క మహాకృపను బట్టి అది రాత్రికాలపు సమయమందు మరి వారి కుటుంబంలో జరిగేటువంటి కృతజ్ఞత కూడికలు నెరవేరటం అనేటువంటిది ఎంతో సంతోషిస్తున్నాను. అలాగే దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మరి బాలసుందరం గారికి, ఇక్కడ స్వార్థ పరిచయం చేస్తున్నటువంటి వారి కుమారుడు తిమోతి గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని మరి ఎంతో పరిచయం చేసినటువంటి సహోదరులు మరి థామస్ గారికి, వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ప్రాంతంలో రెండోసారి ఇక్కడ మీతో కలిసి వాక్య భాగాన్ని పంచుకోవటం, రీసెంట్ గా ఒకరి కుటుంబంలో పుట్టినరోజు సందర్భంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. మరలా మీతో కలిసి వాక్యాన్ని పంచుకోవటం అనేటువంటిది చాలా సంతోషం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. భోజనాలు కూడా అయిపోయినట్టున్నాయి అందరికి కూడా. త్వరగానే మనం ముగించుకుంటే భోజనాలు కూడా చేసేయచ్చు, కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదు. త్వరగా ముగించేసుకుందాం. దేవుడు నిజంగా సురేష్ గారి కుటుంబంలో చేసినటువంటి మేలులను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఈ కృతజ్ఞత కూడిక అనేటువంటిది ఏర్పాటు అనేటువంటిది చేశారు. సహోదరులు కూడా తెలియజేశారు. ప్రతి విషయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అనేవి చెల్లించాలని. కానీ ఈరోజు ప్రజలు దేవుడు నాకేం మేలు చేశాడు, నేను ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి అని చెప్పేసి అని ఆలోచన చేసేవాళ్ళు లేరా? ఉన్నారా? నిజంగానే అందుకే తల్లొప్పుతున్నారు. ఉన్నారని నిజంగానే ఉన్నారు. వాస్తవానికి ఇవాళ దేవుడు మనకు చేసే మేలుల కన్నా మనకుండే సమస్యలనే ఎక్కువగా మనం చూస్తున్నాం. మనుషులందరికీ కూడా సమస్యలు ఉంటాయి, మనకొక్కరికే కాదు. మీరు ఎవరితో కూడా సహవాసం చేసినా వాళ్ళకేమీ సమస్యలు లేవని మీరు అనండి. చెప్పగలరు ఎవరైనా? ఎవరు చెప్పలేరు. అయితే కొంతమంది దూరం నుండి చూస్తూ ఉంటారు. తిమోతి గారికి కానీ, థామస్ గారికే కానీ, నాకే కానీ కార్లు వేసుకొని వస్తాం కదా, కాబట్టి వీళ్ళకి ఏం పెద్ద సమస్యలు లేవు, చక్కగా అక్కడ వాళ్ళ కారులు చక్కగా తిరుగుతున్నారు, వాళ్ళకే చక్కగా ఇన్షర్ట్ చేసుకొని తిరుగుతున్నారు అని అనుకుంటారు. అవునా? మనకు ఒక సామెత ఉంటుంది. ఏంటిది? దూరపు కొండలు నునుపని. మీరు రీసెంట్ గా చూసినట్లయితే అంబానీ గారు ఉన్నారు. వాళ్ళ కుమారుడు మొన్న ప్రీ వెడ్డింగ్ లో మాట్లాడాడు. మీరు చూసారా? మీరు విన్నారా? ఆయన మాట్లాడేటప్పుడు వాళ్ళ నాన్నగారు కన్నీళ్లు పెట్టాడు. ఏం మాట్లాడాడు అని అంటే, నేను పుట్టిన దగ్గర నుండి కూడా నేను సమస్యలతోనే బ్రతుకుతూ ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. చాలా మంది మా నాన్న పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, అయితే మరి మాకు చాలా డబ్బు ఉంది అని చాలా మంది అనుకుంటారు. కానీ నేను పడేటువంటి కష్టాలు, నేను పడేటువంటి ఇబ్బందులు
అంతా ఇంత కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు మీరు ఏ మనిషిని కదిలించినా గాని సమస్యలు లేవు అనేటువంటిది చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారని అంటే ఎవరు కూడా ఉండరు. అలాగే మీరు ఆరోగ్యంగా ఉన్నారని ఎవరైనా అన్నారనుకోండి, అలా అడగంగానే మీరు బాగున్నారా అని అంటాం, అవునా? కానీ వాస్తవానికి ఏమంటారు? అందరూ ఏమంటారు? అంత బాగానే ఉన్నామంటారు. ఓహో వీళ్ళకేం రోగాలు లేవని అనుకుంటాం. మనం ఏమన్నా అనుకుంటావా? అందరికీ ఉంటాయి. షుగరు, బీపీ, థైరాయిడ్, అవునా? ఏదో ఒకటి కాళ్ళ నొప్పులు, కాళ్ళ తీపులు, మోకాళ్ళ నొప్పులు. అదేంటంటే అలా చెప్పాలి. అలా చెప్పకపోతే బాగోదు. ఒకవేళ అలా చెప్పలేదు, అమ్మా నాకు నడువు నొప్పి ఉందమ్మా అని అనుకో, నీకెప్పుడు ఆ నొప్పులేలే, నీకెప్పుడు పోతాయి అని అంటారు. ఎందుకు అని అనిపించుకోవడం అని చెప్పేసి ఏం చెప్తాం మనం? అంత బాగానే ఉన్నామంటారు. అది కూడా అన్నా కూడా తప్పే. నీకేమ్మా మీ ఆయన తెచ్చి పెడుతున్నాను బాగోకే అని అంటావా అని అంటారు మళ్ళీ కూడా. అంటే జనాలతో ఏదన్నా కూడా పెద్ద సమస్యే, అవునా కదా? అయితే వాస్తవానికి ఏంటనంటే మనం చేసేటువంటి పెద్ద పొరపాటు ఏమిటనంటే ఈ రోజున దేవుడు మనకు చేసే మేలులు గుర్తించటం కన్నా మనకున్న సమస్యలనే మనం చూస్తూ ఉండటం అనేటువంటిదే పెద్ద సమస్య. ఈరోజు ఆ సమస్య మనం చూస్తున్నప్పుడు దేవుడు చేసినటువంటి మేలులన్నిటినీ కూడా మనం ఏం చేస్తున్నాం అని అంటే మర్చిపోతున్నాం. అవి జ్ఞాపకం అనేటువంటిది రావటం లేదు. ఉదాహరణకు మీరు గమనించినట్లయితే మన చేతికి ఏదన్నా ఏళ్ళకి ఏదైనా సరే గోరు చుట్టూ లేచింది అనుకుందాం. గోరు చుట్టూ లేచింది, ఏం చేస్తారు? లేస్తే ఏం చేస్తారండి? గోరు చుట్టూ లేస్తే తెలియదా మీకు? ఎవరికి తెలియనట్టు చూస్తున్నారు నా వెనక. అసలు మా కాకర పిల్ల లాంటి రోగాలు రావన్నట్టుగా గోరు చుట్టూ లేస్తుంది కదా. లేవగానే ఏం చేస్తారు? నిమ్మకాయ పెడతారు, అవునా? బాగా సల్ఫరం పడుతుంది, అవునా? బాగా నొప్పి వచ్చింది అనుకోండి, దేవుడా ఎందుకయ్యా ఇంత కష్టం పెట్టావని ఆ దేవుణ్ణి అంటామా, అవునా? మన శరీరములు ఎన్నో అవయవాలు ఉన్నాయి, కానీ మనం దేన్ని చూస్తున్నాం? ఆ శరీరములో ఒక చిన్న అవయవాన్ని మనం చూస్తున్నాం. మిగతా అవయవాలన్నీ బాగున్నాయి. కిడ్నీ బాగుంది, గుండె బాగుంది, ఛాతి బాగుంది, అవునా? జీర్ణాశయం అంతకన్నా చక్కగా బాగానే ఉంది. కానీ మనం ఏం చేస్తామంటే మనకు తగిలినటువంటి ఆ చిన్న గాయాన్నే మనం చూస్తాం, కానీ శరీరములో దేవుడు ఇన్ని అవయవాలను మనకు మంచిగా ఉంచాడు అనేటువంటిది మాత్రం మనం ఆలోచన చేయం. అంటే మనిషి ఎలాగుంటాడని అంటే మనకున్నటువంటి వాటిని చూసి సంతోషించుకోకుండా మనకున్నటువంటి సమస్యను చూసి దిగులు పడేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఉంటాం. ప్రియులారా, దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నానంటే ఈరోజు మనకిచ్చినటువంటి దీవెనలేంటో అవి జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం అనేటువంటిది తెలియజేస్తుంది. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం అని అంటే దేవుడు చేసినటువంటి మేలులు కానీ ఉపకారాలు కానీ అవి పక్కన పెట్టి మనకున్నటువంటి సమస్యలు అనేటువంటివి మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, శరీరం అన్నాక రోగం రాకుండా ఉంటుందా? తలన్నాక తలనొప్పి రాకుండా ఉంటుందా? వస్తుంది. అది వస్తుంది, అది పోతుంది. కాళ్ళు ఉన్నాక కాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయా? వస్తాయి, పోతాయి, అంతేనా కదా? కానీ ఇవాళ మనం అదే పట్టుకొని మనం వేలాడుతూ ఉంటాం. ప్రియులారా, మిగతా శరీరములో ఉన్నటువంటి అవయవాలు అవి చక్కగా పనిచేస్తున్నాయి కాబట్టి దేవానికి స్తోత్రమయ్యా, ఈ బలహీనత కూడా తీసివే అని చెప్పేసి అని మనము ప్రార్థన చేసేటువంటి వారంగా మనం ఉండాం. ఎందుకయ్యా నాకు ఇది పెట్టావు అని మనము దేవుని దగ్గర ఏం మాట్లాడుతాం? నిష్ఠూరంగా మనము మాట్లాడతాం. కాబట్టి అది చాలా తప్పైనటువంటి ఉద్దేశం ప్రియులారా, తప్పైనటువంటి ఆలోచన. మనం ఎప్పుడైనా సరే గమనించవలసినది ఏమిటనంటే మన జీవితంలో దేవుడు చేసినటువంటి మేలులను బట్టి మనం సంతోషించవలసినటువంటి వారమై ఉండాలి. గాని
మన దగ్గర లేనటువంటి వాటిని బట్టి మనం దుఃఖించేటువంటి వారంగా మనము ఉండకూడదు. ఒక ఆవిడికి పూరిల్లు పాపం, దేవుడు ఒక రేకుల షెడ్ ఇచ్చాడు. మా రోజుల్లో చక్కగా కట్టుకున్నారు, రేకుల షెడ్ కట్టుకున్నారు. కట్టుకుంటే ఆ ఇంట్లో ఒక ఆయన అన్నాడు, ఆ ఇంట్లో ఒక ఆయన వాళ్ళ తండ్రితో అన్నాడు, కట్టెలు పెద్ద బోడీలు అని అన్నాడు. ఏంటిది? కట్టెలే పెద్ద బోడీలు అన్నా. అవును, ఇవాళ బోడీలే. ఎప్పుడు అంటాం మనం? ఎదుటోడి ఇల్లు చూసినప్పుడు మనం, వాళ్ళ బిల్డింగ్ ఉంది అనుకోండి, మనకు రేకుల షెడ్ అయితే మనం అంటూ ఉంటాం. అవునా? నిజంగా మనం ఏ ఇంట్లో నుంచి ఏ ఇంట్లోకి వచ్చాం? పూరింట్లో నుంచి రేకుల ఇంట్లోకి వచ్చాం. అవునా? నిజంగా దేవుడు ఎంతగా మనం దీవించాడు. అదే పూరింట్లో ఉన్నాం అనుకుందాం. అవునా? పూరింట్లో ఉంటే వర్షం పడింది. అప్పుడు వర్షం పడితే ఏం చేయాలి? సెట్లన్నీ తీసుకొచ్చి బొట్లు ఆడ పెడుతున్నాయో ఆడ పెడతామా? అంతేనండి. ఆ డేక్షాలు ఇక్షాలు. అవును, వాస్తవమే. నేను ఉన్నాను. అయితే మాది రేకుల షెడ్ పైన, చుట్టూ అంతా మాది తాటేకుల ఇల్లు. అయితే నాకు జల్లు పడితే మేము ముగ్గురు, మా నాన్న, మా తమ్ముడు, నేను ఒక మంచం మీద పడుకునే వాళ్ళం. ముగ్గురు అలా లేచి కూర్చునేవాళ్ళం. ఆ రోజులు అలాగే ఉండే. అదే కొంతమంది పూరిళ్ళు అనుకోండి, ఏం చేసేవాళ్ళనంటే ఎక్కడైతే కారుతుందో అక్కడ డేక్ష పెట్టేవాళ్ళు. ఆ నీళ్ళలో ఆ నీళ్లు పడకుండా, ఆ పక్కనే నీళ్లు పడకుండా చోట వెళ్ళి ఆ మూల కూర్చునేవాళ్ళు. అటువంటి పరిస్థితులు మనకు తెలియదా? మరి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ఏం చేశాడు? చక్కగా మంచి ఇల్లు అనేటువంటిది ఇచ్చాడు. చక్కగా రేకులన్నా మనం వేసుకున్నాం. ఈలోపు ఎండాకాలం వచ్చింది, మంచిగా ఉంది, లోపలంతా వేడిగా ఉంది. అప్పుడేమనిపిస్తుంది మనకి? అది అప్పుడు అనిపిస్తుంది, ఇచ్చగలు పెద్ద బోడీలు, చూడు ఎలా ఉన్నావు మనం అంటాం మనం. అవునా కదా? అంటే ఇవాళ చాలా మంది కలిగినటువంటి వాటిని బట్టి సంతోషించటం లేదు. లేనటువంటి వాటి కొరకు ఏం చేస్తున్నామంటే ఆలోచన అనేటువంటిది చేస్తున్నాం. ఇది లేదు అనేటువంటిది బాధపడుతున్నాం. దేవా నాకు ఇల్లు ఇచ్చావు అని సంతోషించి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీకేమ్మా మార్పులు వేసుకున్నావు, నాకు చూడు ఎటువంటి రాయి వేశాడు, చూసుకో. అది నీకేమో 2 గదులు, నీకు పెద్ద కిచెన్ ఉంది, నాకేముంది? నిజంగా ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా అనిపిస్తుంది మనకి? దేవుడు మనకి ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి వచ్చాడో ఒకసారి మనం ఆలోచన అనేటువంటిది చేసుకోవాలి. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళని చూస్తామో మన ఆలోచనలన్నీ కూడా ఏమైపోతున్నాయి? మారిపోతున్నాయి. మారిపోతాం మాత్రమే కాదు, దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. అవునా కదా? అవును, నిజమే. అంటే లేనటువంటి వాటి కొరకు ఆలోచన చేస్తున్నాం. ఒక ఆవిడ చక్కగా చీర కొనుక్కుంటుంది, బాగుందనే కొనుక్కుంటుంది, పాపం మంచిదే. ఈ లోపు ఇంకొక ఆమె కొనుక్కుంటుంది చీర, ఈ చీర బాగోదు. అప్పుడేమనుకుంటుంది? ఇలాంటి చీర కొనుక్కోవాల్సింది. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? ఆమె ఇంకో చీర కొనుక్కుంది, నా చీర కొనుక్కుంటే ఎవరి మీద పడింది? ఇప్పుడే కొనుక్కున్నావు అంటే ఇచ్చేవాళ్ళు పెద్ద చీర, ఎప్పుడుకో ఒకసారి కొన్నావు అని అంటారు. అంటే ఇవాళ మీరు చూడండి, మనిషి ఉన్న దానికన్నా లేని దాని కొరకు ఎక్కువగా ఆలోచన అనేటువంటిది చేస్తుంటాడు. ఉన్న దానిని బట్టి సంతోషించుకోకుండా లేని దానిని బట్టి మనిషి ఏం చేస్తాడని అంటే చింతిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. అది నాకు లేదే, అది నేను పొందుకోలేదే, అది నాకు రాలేదే అనేటువంటి మనిషి చింతిస్తూ దిగులు పడుతూ ఉంటాడు. ప్రియులారా, కలిగిన వాటితో తృప్తి చెందటం లేదు, కలిగిన వాటితో సంతోషించేటువంటి పరిస్థితి ఈరోజు మనిషి కలిగి ఉండటం లేదు. కాబట్టి మనం ఆలోచన చేయవలసినటువంటి వారం ఏంటంటే, ఈ రోజు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించాలి. ఈరోజు దేవుడు నాకు ఈ ఇల్లు ఇచ్చాడు, నాకు ఈ వస్త్రాలు ఇచ్చాడు, ఇదిగో నాకు ఈ యొక్క ఉద్యోగం ఇచ్చాడు, నాకు ఈ వ్యాపారం ఇచ్చాడు. దేవా నీకు స్తోత్రం, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నానని చెప్పేసి ఆలోచన చేయాలే గాని లేని వాటి కొరకు మనము దిగులు పడేటువంటి వారముగా ఉండకూడదు. ఇవాళ మీరు కూడా చూడండి,
ఎలా ఉంటుందనంటే సమాజం కూడా, మీరు టీవీలో యాడ్లు చూడండి, ఏం చేస్తూ ఉంటారనంటే, ఇదిగో కొత్తగా వచ్చినటువంటిది ఈ వస్తువుని మీరు తీసుకోండి అని చెప్పేసి అంటారు. మీరు వాడే వస్తువు అంతా అవుట్డేటెడ్, ఇప్పుడే కొత్తగా అప్డేట్ చేశాం, కొత్త వస్తువు వచ్చింది మార్కెట్ లోకి, ఇది కొనండి అని చెప్పేసి అంటున్నారు. అందుకనే ఇప్పుడు ఏం చేస్తున్నారనంటే, మామూలుగా ఉన్నటువంటి టీవీ ఉంటుంది కదా, ఇంతలా ఉంటుంది కదా, ఆ టీవీ పోర్టబుల్ టీవీ బాగున్నా గానీ పక్కన పెట్టేసి, ఆ ఇంట్లో ఆ టీవీ ఉంది, అలాంటి టీవీ తీసుకురా అని చెప్పేసి అని ఇవాళ టీవీలు కొనే వాళ్ళు ఉన్నారు లేరా? ఆ టీవీ ఏమంటారో కూడా తెలియదు. అందుకని ఏమన్నా గోడకు పెట్టే టీవీ తెలుసా మీకు? అది దాన్ని ఎలా పిలుస్తారో కూడా తెలియదు. ఇది వాళ్ళ ఇంట్లో గోడకు తగిలిచ్చారు, ఆ టీవీ తీసుకురా. ఈ టీవీ ఉంది కదా, మళ్ళీ ఎందుకు ఆ టీవీ అంటే లేదు. ఎంతకాలం ఈ టీవీలోనే మనం చూస్తాం? అటువంటి టీవీ మనం కొనుక్కోలేమా? కాబట్టి ఆ టీవీ తీసుకురండి అని చెప్పేసి అని చెప్తారు. ఇప్పుడు డబ్బులు లేవు కదా అని అంటే ఈఎంఐ ఉంది కదా, ఆ ఈఎంఐ పెట్టని చెప్పేసి అని అంటున్నారు. ఇవాళ చాలా మంది, ఇవాళ భారతదేశంలో ఒకప్పుడు 1970 నుండి ఇప్పటి వరకు దాదాపు 54 సంవత్సరాల్లో భారతదేశంలో ఒక ఉన్నటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్న ఎక్కువ ప్రజలు డబ్బును పొదుపు చేస్తారంట. డబ్బును పొదుపు చేస్తారు. అయితే ఖర్చు పెట్టవలసిన దానికన్నా తక్కువగా ఖర్చు పెడతారంట భారతదేశంలో. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటనంటే, భారతదేశంలో ఎక్కువ మంది అప్పులు చేస్తున్నారనంట. ఇది రిజర్వ్ బ్యాంకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఎందుకు అనంటే, ఇప్పుడు చాలా మంది లోన్స్ ఇస్తున్నారు. ఎలా ఇస్తున్నారు లోన్స్ అనంటే, ఆధార్ కార్డు పెడితే లోన్ ఇస్తున్నారు అంతే. ఆధార్ కార్డు, నువ్వేమి తాకట్టు పెట్టాల్సినటువంటి పని లేదు. నువ్వు ఆధార్ కార్డు ఇస్తే నీకేమి ఇస్తున్నారు? లోన్ ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆ టీవీ పక్కన పెట్టి ఈ టీవీని తెచ్చేస్తున్నామా? అది లేకపోతే పక్కన వాళ్ళంట, ఇంకెంతకాలం ఆ టీవీ వాడతావు నువ్వు అని రెచ్చగొడతారు. ఈ లోపు మనకి రెచ్చిపోతుంది. అవునా? ఈ లోపు ఖచ్చితంగా మనం ఏం చేస్తాం? టీవీ కొంటాం. అంటే ఇవాళ కలిగిన వాటితో మనం తృప్తి చెందటంలా. ఆ టీవీ అనే కాదు, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మీరు చూడండి. దేవుడు మనకి వస్తువు ఇచ్చాడు, ఇది బాగానే ఉంది, ఇది మనకు చాలు, దేవానికి స్తోత్రం అని మనం ఆలోచన చేయటంలా. ఇదిగో లోకములో ఎవరో ఏదో చెప్పారు, అప్డేటెడ్ అయిందని చెప్పేసాను, కొత్త సరుకు వచ్చిందని, కొత్త మోడల్ వచ్చిందని. ఇప్పుడు ఉన్నటువంటి మోడల్ తీసేసి ఆ మోడల్ మనం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకొని కూడా మనం ఏమంటున్నాం అంటే గర్వంగా చెప్తున్నాం. ఏమని? ఏదైనా కొత్త మోడల్ వస్తే మా ఇంట్లో ఉంటుంది. ఎలా ఉంటుందని అప్పు చేసి తెచ్చుకుంటాం. అవునా? అంత అవసరం మనకేమన్నా? నిజంగా మీరు చూడండి, మనమే మంచి లైఫ్ ని ఏం చేస్తున్నామంటే బాధలు మనము తెచ్చుకుంటున్నాం. కారణం ఏంటంటే, కలిగిన వాటితో తృప్తి చెందటంలా. దేవా నాకు ఇవి ఇచ్చావు, నాకు చాలు, నీకు స్తోత్రం అని చెప్పేసి అనేటువంటి ఆలోచన అనేటువంటిది ఇవాళ చాలా మంది చేయటం లేదు ప్రియులారా. ఎక్కువ ఏం ఆలోచన చేస్తున్నారనంటే, నెగిటివ్ గా ఆలోచన అనేటువంటిది చేసేటువంటి వారుగా ఉన్నారు. ఈరోజు మనం తినేటువంటి ఆహారం ఉందనుకోండి, దేవా ఈ ఆహారం నాకు ఇది ఇచ్చావు, నీకు స్తోత్రం అని చెప్పేసి అని మనం అనుకోవాలి. ఈ వస్త్రాలు ఇచ్చావు, దేవానికి స్తోత్రం అని మనం అనుకోవాలి. ఈ రోజు నేను పచ్చడే పెట్టాం, పచ్చడే ఉంది ఇంట్లో, పచ్చడే తిన్నాం, దాన్ని బట్టి ఏమనుకోవాలి? దేవా స్తోత్రం అనుకోవాలి. అంతే. నాకు మాంసం లేదని నువ్వు బాధపడితే ఎలాగా? ఇజ్రాయేల్ ప్రజలు కూడా మీరు గమనించినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత దేవుణ్ణి శోధించారు. వాళ్ళు ఏమని? మాకు మాంసం కావాలని శోధించారు. దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాటితో తృప్తి చెందలేదు ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు ఆకాశము నుండి మన్నాను వాళ్ళకి కురిపిస్తే అది కాదు, మాకేం కావాలని కోరుకున్నారు? మాంసం. వాస్తవానికి వాళ్ళు అడిగితే దేవుడు ఇచ్చేవాడే, కానీ వాళ్ళు ఎలా అడిగారు? మేము ఐగుప్తు దేశంలో ఎంతగా మేము తిన్నామో, ఉచితంగా మేము చేపలు తిన్నాం, ఉచితంగా మేము అవి తిన్నాం అని చెప్పేసి అన్నారు. మరి అక్కడే ఉండొచ్చు వాళ్ళు, మళ్ళీ దేవుని ఎందుకు వేడుకున్నారు వాళ్ళు? మీరు ఆలోచన చేయండి. నిజంగా ఇశ్రాయేలు ప్రజలు దేవుడిచ్చినటువంటి ఆహారముతో తృప్తి చెందకుండా దేవుని మీద వాళ్ళు ఏం చేశారనంటే సనుక్కున్నారు. అయితే దేవుడు ఆ యొక్క పక్షులను రప్పించాడు. వాళ్ళు తింటూ ఉండగానే వాళ్ళ ప్రాణాలను తీసేశాడు.
అంటే ఎందుకు ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నానంటే, ఈ రోజు మనకు ఏమైతే కలిగి ఉన్నామో ఆ కలిగి ఉన్న వాటిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించవలసిన అవసరత అనేటువంటిది ఉండాలి. నాకు ఇచ్చినటువంటి యొక్క ఆహారం, నా కుటుంబానికి ఆహారం ఉంది. ఆహారం లేనటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకములో, లేరా? ఈ ఆహారైనా నేను తింటున్నా, నా కుటుంబం తింటుంది, ఇంట్లో ఉండి నేను తింటున్నాను. అటువంటి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు మనము చాలా మంది అన్నం పడేస్తున్నారు. ఈరోజు అన్నం పడేస్తున్నారు, నిజంగా వాస్తవానికి విచ్చలవిడిగా పడేస్తున్నారు. ఒకప్పుడు అయితే సద్యనం తింటున్నారు తినేవాళ్ళు, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ఇవాళ చాలా మందికి ఆ ఆహారము ఎలా వస్తుందో కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఆ ఆహారము ఈ రోజు కేజీకి ఒక 50 రూపాయలు అవనండి, 60 రూపాయలు అవనండి. ఇది మన యొద్దకు రావటానికి వెనకాల ఎంతమంది కష్టపడితే ఆ యొక్క బియ్యం మన దగ్గరకు వస్తుందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. కానీ ఈరోజు కొట్లోకి వెళ్తే 60 రూపాయలు పెట్టి కొనుక్కొని మనం తినేస్తున్నాం. పిల్లలకి దాని విలువ అనేటువంటిది కూడా తెలియటం లేదు. కానీ ఆ 60 రూపాయల బియ్యం మనం తినేటప్పుడు అది ఎంతమంది కష్టపడితే ఇది మన ఇంటి దగ్గరకు వచ్చిందో అనేటువంటిది మనము ఆలోచన అనేటువంటిది మనం చేయవలసినటువంటి వారమై ఉండాలి ప్రియులారా. కాబట్టి దేవుడిచ్చిన ఆహారం కానీ, దేవుడిచ్చినటువంటి వస్త్రాలే కానీ, దేవుడిచ్చినటువంటి నివాసమే కానీ, మనకు ఏదున్నా గాని దేవా ఇవి నాకు అనుగ్రహించినందుకు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని చెప్పేసని మనము చెప్పుకునేటువంటి వారముగా మనం ఉండాలి ప్రియులారా. కానీ వాళ్ళ చాలా మంది ఆ విధముగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో మనుషులు లేరు. ఎక్కువగా ఏం ఆలోచన చేస్తున్నారనంటే నెగిటివ్ గా ఆలోచన అనేటువంటిది చేస్తూ ఉన్నారు. నాకు అది లేదు, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఆ సమస్య ఉంది అని చెప్పేసి ఆలోచన చేస్తూ దేవుడిచ్చినటువంటి దీవెనలను మర్చిపోయేటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. నిజంగా మనం కలిగినటువంటి శ్రమలలో కూడా మనకు మంచే ఉంటది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవలసిన అవసరత ఉంది ప్రియులారా. మనకు కలిగిన శ్రమలో కూడా మనకి మంచిగా ఉంది అనేటువంటిది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఆయన ఈ విధంగా చెప్పాడు. ఏంటనంటే ఆయనకు ఒక బలహీనత శరీరంలో వచ్చింది. హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, దేవుడు నాకెందుకు పెట్టాడు ఈ బలహీనత అని ఆలోచన చేశాడంట. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఎందుకు పెట్టాడని అంటే, నేను కూర్చొని నేను మంచం మీద పడుకొని నేను ఆలోచన అనేటువంటిది చేయటానికి, భవిష్యత్తులో దేవుని మహిమ కొరకు నేను ఏ విధంగా జీవించాలి, నా కుటుంబాన్ని ఏ విధంగా ఆత్మీయంగా నడిపించాలి, నేను భౌతికంగా నా కుటుంబాన్ని ఎలా నేను నడిపించుకోవాలనేటువంటిది ఆలోచన చేయటానికి దేవుడు నాకు సమయాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఆయన అనుకున్నాడు అనమాట. దేవా నాకు ఈ బలహీనత వచ్చినందుకు నీకెంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే మనం అయితే ఏం చేస్తామండి, మనకే రోగం వచ్చి హాస్పిటల్లో ఉంటే కొంతమంది చూసారా బైబిల్ తీసుకెళ్తారు. ఎక్కడికి? హాస్పిటల్కి. అవునా? ఏం చేస్తారు? బైబిల్ తీసుకెళ్ళి తల కింద పెడతారు. ఎందుకు పెడతారండి? వాళ్ళ పక్కన రోగం రాకుండా, ఈ పక్కన వాళ్ళ రోగం నాకు రాకుండా, నాకున్న రోగం పోవాలని చెప్పేసి ఏం చేస్తారండి? అది పెట్టుకుంటాం. మరి ఇంట్లో ఎందుకు పెట్టుకుంటామండి? అక్కడంటే అలా పెట్టుకుంటాం. మరి ఇంట్లో ఏ దెయ్యం రాకుండా, నన్నెవరో ముట్టుకోకుండా, అంతే కదా. ఒక ఆయన అంటున్నాడు, రాత్రులు పూట అరుస్తుంటే బైబుల్ తీసుకొని లాగి తల మీద కొట్టు అంటున్నాడు. అంటే కొడితే ఏమవుతుందంట? ఆయనకు వచ్చిన దెయ్యం అనేటువంటిది పోతుంది. ఇవాళ బైబుల్ అందుకే ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి బైబుల్ ఎందుకు తీసుకెళ్తారనంటే, పేషెంట్ దగ్గరికి చదువుకునేటువంటి సమయం ఉంటుంది అక్కడ. పద్దాకులు తిని ఇప్పుడు పనుకోవటమే అక్కడ హాస్పిటల్లో బెడ్ మీద, అవునా కదా. అందుకే పనుకోకుండా ఏం చేస్తూ ఉంటారనంటే ఆ బైబిల్ తీసుకొని వెళ్ళి అక్కడ చదువుకుంటారు. అందుకు బైబిల్ తీసుకెళ్తారు. కానీ అది పూర్తిగా అర్థం పోయింది అదంతా. ఎందుకనంటే బైబిల్ కింద ఆ తల్ల కింద పెట్టుకుంటే దేవుడు నన్ను ఏం చేస్తాడు? పీడకాలు రాకుండా చేస్తాడు. ఏ దెయ్యం ఆ బెడ్ మీదకి రాకుండా చేస్తాడు. నాకున్న రోగం అంతా దేవుడు ఏం చేస్తాడు? నయం చేస్తాడు. ఈ విధమైన ఆలోచనలు పెట్టుకొని ఆ బైబిల్ పెట్టుకుంటారు తీరా. వాస్తవానికి అది కాదు.
నిజంగా బైబిల్ ఎందుకనంటే అక్కడ ఎక్కువ సమయం మనకు దొరుకుతుంది కాబట్టి ఏం చేయాలంటే బైబిల్ చదువుకోవాల్సిన అవసరం అనేటువంటిది ఉంది. అక్కడ ఎక్కువసేపు ప్రార్థన చేసుకునే అవకాశం మనకి ఉంటుంది. అక్కడ మనం ప్రార్థన చేసుకోవాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తామనంటే, నేను ఇక్కడ హాస్పిటల్లో ఉన్నా కదా, మా ఆయన ఏం చేస్తున్నాడు, మా పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం తింటున్నారు అని ఇదే ఆలోచన మనము చేస్తాం. వాళ్ళు ఉండలేరా? 2 రోజులు ఉండలేరా? 3 రోజులు ఉండలేరా? ఆ 3 రోజులు వాళ్ళు చూడలేరా? ఈ లోపు ఏదో అయిపోతుంది వాళ్ళకి ఏమన్నా. నిజంగా మనం ఆలోచన చేస్తాం, మంచిదే. ఎంతసేపు ఆలోచన చేస్తాం? ఏదో కొద్దిసేపు, అవునా? రోజంతా ఆలోచన చేసేటువంటి వాళ్ళు ఉంటూ ఉంటారు ప్రియులారా. కాబట్టి ఆ విధంగా ఆలోచన అనేటువంటిది చేయడం సరైనటువంటిది కాదు. అంటే దేవుడు మనకు బలహీనత అనేటువంటిది వచ్చినప్పుడు దానిలో మనం మంచిని మనము చూడాలి, అంతేగాని చెడును మనం చూసేటువంటి వారంగా మనము ఉండకూడదు. ప్రతి దానిలో మనం మంచి అనేటువంటిదే వెతకాలి. ప్రతిది మనకు జరిగినా గాని అది మంచి అనేటువంటిది అనుకోవాలి. ఒక ఆయన అన్నాడు, ఒక స్టోరీ చెప్తున్నాడు, ప్రతి దాని కూడా మంచి అనుకునే దాంట్లో. ఒక రాజుకి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఒక రాజుకి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఇద్దరు కలిసి వెళ్ళారంట వేటకి. వెళ్తే ఏమైందనంటే, ఆ వేటకి వెళ్ళేటప్పుడు రాజు వేటకి వెళ్ళి ఈ ఏర వేస్తారు కదా, వేసినప్పుడు ఏం జరిగిందనంటే ఈ ఏలు కాస్త తెగిపోయిందంట. తెగిపోతే అప్పుడు ఆయన అన్నాడంట, ఫ్రెండ్ అన్నాడంట, మంచిదే అన్నాడంట. నీకు చేలు తెగింది కదా, మంచిదే అన్నాడంట. రాజుకి ఏమనిపిస్తుంది అప్పుడు? ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం కోపం వస్తుందిగా. ఎరా నాకు చేయి తగిలితే నీకు మంచిదా, ఏళ్ళు తెగితే మంచిదా అంటావా అని జైలు వేసాడంట. జైలు వేసినప్పుడు కూడా ఆయన ఫ్రెండ్ అన్నాడంట, నాకు మంచిదే అన్నాడంట. వీడికి సిగ్గు లేదు, వీడికి జైలు వేసినా గానీ వీడు మంచి అంటున్నాడు అనుకున్నాడంట. మళ్ళీ గాయం తగ్గిన తర్వాత వేటకెళ్ళాడంట. వేటకెళ్ళినప్పుడు అక్కడున్న అడవి మనుషులు పట్టుకున్నారంట. వేటకెళ్ళినప్పుడు పట్టుకుంటే 2 కర్ర కట్టేసి, కాళ్ళు చేతులు 2 కట్టేసి ఇక వండుకొని తింటానికి వెళ్తున్నారంట. ఈలోపు అందరు రెడీ చేశారు, వండుకుంటాకి రెడీ చేశారు. ఈలోపు మంట పెడతామని చూస్తే అందులో ఒకడేం చేశాడంటే, అక్కడ ఉన్నటువంటి ఆ రాజుకు చెప్పాడంట, ఆయన ముట్టుకోవద్దు, వాడికి ఒక ఏలు లేదు అని చెప్పేశాను. అంటే ఏదైనా ఒక అవయవం లోపంగా ఉంటే అది కలుషితమైందని వాళ్ళ ఉద్దేశం. అందుకని వాళ్ళు తినరు అనమాట. ఇప్పుడు ఏం లేదు కదా, అప్పుడు ఏమైంది, ఆయన వదిలేశారు. ఎవరిని? రాజుని. వెంటనే ఎవరు గుర్తొచ్చారనంటే వాడి ఫ్రెండ్ గుర్తొచ్చాడు, రాజు ఫ్రెండ్. అరే బాబు, అనవసరంగా మా ఫ్రెండ్ మంచిదే అన్నాడు, అనవసరంగా వాడిని జైల్లో వేశాను అని అన్నాడు. వచ్చి ఆ రాజు ఏం చేశాడు, ఆడి దగ్గరకు వచ్చి బతిలాడుకున్నాడు. అరే ఫ్రెండ్, నేను అనవసరంగా జైలు వేశారా, నువ్వు అంతా మంచిదే అని అన్నావు, నన్ను క్షమించరా అన్నావు. పోనీలే పర్వాలేదులే, ఇదే నాకు మంచిది అన్నాడు. అరే ఏంటో ఇంకా మంచిది అన్నావంటరా అంటున్నాడు. ఆయన చెప్పాడంట, ఒరే నీకు ఏలు దిగింది కాబట్టి నిన్ను తీసుకోలేదు, అదే నీతో పాటు వస్తే నన్ను తీసుకెళ్లేవాళ్ళు అన్నాడంట. అర్థమైందా? అంటే ప్రతి దానిలో కూడా మనం ఏం చేయాలి, మంచిగా చూడాలి. నీకు కష్టం వచ్చినా, నీకు బాధ వచ్చినా, నీకు శ్రమ వచ్చినా అందులో నువ్వేం చూడాలి, నువ్వు మంచిని చూసుకోవాలి. నువ్వు అదే బలహీనతతో నువ్వు చూసినట్లయితే నీకెప్పుడు అది సమస్యగానే మారుతుంది. ఈరోజు మనం అదే ఆలోచన చేస్తున్నాం. కాదు, నీకు సమస్య వచ్చినా, నీకు శ్రమ వచ్చినా, నీకు కష్టం వచ్చినా అందులో నువ్వు చూడవలసినటువంటిది నువ్వు మంచిగా నువ్వు చూడాలి. అప్పుడే నీకేం కలుగుతుందనంటే మేలు కలుగుతుంది. దేవుడు కూడా నీకు మేలు చేస్తాడు. ఒక ఆయన అన్నాడు, ఒక కుర్రోడితో, ఆయనకి భయంకరమైనటువంటి వ్యాధి ఉంది. కుర్రోడికి, చిన్న పిల్లోడికి. ఆయన దర్శించడానికి వెళ్ళాడు ఒక సువార్థికుడు, ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. అన్నాడు ఆ బిడ్డతోటి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఒక మాట అన్నాడంట. అంతే. ఆ అబ్బాయి లేచి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని ఇంటిల్ని పాది మాట్లాడుకున్నాడంట, అందరితో చెప్పుకున్నాడంట. అందులో ఆ మైండ్ చేంజ్ అయ్యేసరికి తన శరీరంలో ఒక మార్పు, తెలియనటువంటి మార్పు అనేటువంటిది వచ్చింది. అవును, ఈరోజు మీ మనసులో దుఃఖంగా ఉంటే చాలా శరీరంలో బలహీనతలు ఏర్పడతాయి. కానీ అదే దుఃఖముని తీసేసి మీకు కలిగిన వాటిని బట్టి మీరు ఆలోచన చేసి దేవుడు నాకు ఈ మేలు చేశాడు అని మీరు ఆలోచన చేస్తే మీకు సంతోషం కలుగుతుంది. మీ శరీరంలో కూడా ఎలా ఉంటుందని అంటే ఆరోగ్యకరంగా ఉంటుంది. ప్రియులారా, మీరు దుఃఖంతో మీరు అన్నం తినగలరా? పోనీ తినింది అరగలరా?
అరగకపోయినా కానీ మీరు పడుకుంటే నిద్ర పట్టగలదా? పట్టదు. కానీ మీ ఆలోచన మారితే అన్ని సెట్ అవుతాయి. కాబట్టి ప్రియులారా, మీకు కలిగిన శ్రమలలో బాధల్లో కూడా మీరు మంచిని చూడగలిగితే, దేవుడు చేసిన కార్యాలు మీరు చూడగలిగితే, నిజంగా మన జీవితంలో ఎంతో సంతోషంగా మనం ఉండగలుగుతాం, ఎంతో ఆనందంగా మనం ఉండగలుగుతాం. అపోస్తుడైన పౌలు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, క్షమించాను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. మరొకసారి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదము. దేవుడు తనను ప్రేమించే వారికి మేలు చేయటానికి అన్నింటిని ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. ఎవరికి? అందరికీ కాదు. ఎవరికంట? ఆయనను ప్రేమించే వారికి. దేవునిని ప్రేమించే వారికి ఆయన మేలు చేయడానికి సమస్తమును ఏం చేస్తున్నాడు? సమకూరుస్తున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? నేను శోధించలేను మిమ్మల్ని. దేవుని ప్రేమించడం అంటే చాలా మంది దేవుడు అంటే నాకు ఇష్టం అండి, దేవుడు అంటే నాకు ప్రేమ అండి. ఒక ఆయన అన్నాడు, దేవుడు అంటే నాకు మామూలు ఇష్టం కాదు, ఇదిగో చూసావా అని ఇలా చూశాను. ఏంటి అని అంటే 2 క్రాసు సిలువలు ఉన్నాయి కదా, ఆ సిలువలో కాల్చుకొని ఇక్కడ పెట్టుకున్నాడు ఎనపై. దేవుడు అంటే నాకు అంత ఇష్టం అన్నాడు. మరి నువ్వు తాగుతున్నావుగా అన్నా, అది తీసే పక్కన పెట్టే అని అంటున్నాడు. అవన్నీ నువ్వు మాట్లాడకూడదు. దేవుడు అంటే ఎంత ఇష్టమో నేను ఇక్కడ చూపించా అని అంటున్నాడు. అంటే ఇవాళ చాలా మంది అలాగే అనుకుంటున్నారు, దేవుడు అంటే నాకు ఇష్టం, దేవుడు అంటే నాకు ప్రేమ అని ఈ విధంగా సిలువలు వేసుకోవటం, ఇంకేదో 40 రోజులు ఉపవాసం ఉండటం, తర్వాత మాలలు వేసుకోవటం, ఆ తర్వాత ఫుల్ గా తాగటం, ఈ విధంగా చెప్తున్నారు. అవునా? అదే దేవుని ప్రేమించడం అంటే. ఇవాళ అలాగే ఆలోచన చేస్తూ ఉన్నారు. ఒక ఆయన అంటున్నాడు, నేను సిలువ వేశాను తెలుసా నీకు అని అంటున్నాడు. ఏం వేశాడంట? దేవుడు అంటే నాకు అంత ఇష్టం. నిజంగా క్రీస్తు ప్రభులాగా సిలువ వేస్తే ఎవరు ఉంటాడా? ఎవరన్నా? మొన్న ఒక వీడియో చూశాను, సిలువ వేస్తున్నారు అందరూ, ఒక్కొక్క ఏరియాలో సిలువలు వేస్తారు. చూసారా చిన్న చిన్న క్లిప్స్? క్రీస్తు ప్రభుని కొట్టినట్టు కొరడాలు తీసుకొని కొట్టారు ఒకడిని. అలాగే సిలువ వేస్తుంటే దెబ్బకి సిలువ కింద పడేసి తిరిగేసి కొట్టాడు ఆయన. అంటే క్రీస్తు ప్రభుకున్న ఓర్పు ఉంటుందా? అది యాక్షన్ తప్ప. ఇవాళ చాలా మంది అలాగే అనుకుంటున్నారు. వాస్తవానికి అర్థమవుతుందా అది? అయితే దేవుని మీద ప్రేమ ఉండి అలా చేయమల్లా. దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో అంటున్నాడు. ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. కాబట్టి ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఒక్క ఆదివారం కూడా మానకుండా వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ ఆరాధనకి సమయానికి వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? నిద్రపోకోకుండా ఫస్ట్ ప్రారంభ ప్రార్థన నుండి ముగింపు ప్రార్థన వరకు ఎంతమంది ఉంటారు? అందరూ దేవుని ప్రేమించే వాళ్ళు ఇతరులందరూ. నిజంగా మీరు గమనించండి, దేవుణ్ణి ప్రేమించడం అనేటువంటిది లోకములో 4 రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు ఎవరనంటే ఆయన ఆజ్ఞలకు లోబడేటువంటి వాళ్ళు. దేవుడు ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా జీవించేటువంటి వాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఏ విషయాలను మనం చూడగలుగుతాం ప్రియులారా? మీరు నన్ను ప్రేమించిన ఎడల ఏం చేస్తారంట? నా ఆజ్ఞలను గైకొందురు. అవును, ఇవాళ క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలకు మనం లోబడుతున్నామో లోబడటం లేదనేటువంటిది ఒకసారి మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉండాలి ప్రియులారా. నిజంగా మన తోటి మనము
క్రీస్తు ప్రభు యొక్క ఆజ్ఞలకు ఎంతవరకు మనం లోబడుతున్నాం? ఒక విషయం, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తున్నాం మనం? ప్రేమించకుండా ఏం చేస్తున్నాం? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఎవరికి అసూయలు ఉండవా? ఏర్సులు ఉండవా? దేవుడు ఉండమన్నాడు అవన్నీ ఉంటే కానీ మనం వెళ్తూ ఉంటాం. అవునా కదా? నిజంగా మీరు గమనించాం, దేవుడిని ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలకు లోబడతారు, దేవుని మాటకు లోబడతారు, దేవుని మాటను ప్రక్కన పెట్టరు, దేవుని మాటను త్రోసివేయరు. అది ఈరోజు మనము దేవుని మాటకు వ్యతిరేకంగా మనం వెళ్తున్నామా అని అంటే మనం దేవుని ప్రేమించటం లేదు. ఎవరిని ప్రేమిస్తున్నాం? సాతానుని ప్రేమిస్తున్నాం. ఇవాళ ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు చూడండి, అబద్ధాలు ఆడరా? ఎంతమంది ఆడతారు? సాతాను గురించి క్రీస్తు ప్రభు ఏమన్నాడంటే అబద్ధమునకు జనకుడు. వాడు మొదట నుండి ఏం చేస్తాడంట? అబద్ధమాడుచూ ఉంటాడనంట. అవునా? తన స్వభావమును అనుసరించియే వాడు మాట్లాడరు, ప్రవర్తించును. అవును, ఇవాళ చాలా మంది మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు మనం ఎన్ని చేస్తున్నాము అనేటువంటిది మనం ఆలోచన చేయవలసినటువంటి వారమై ఉండాలి ప్రియులారా. కాబట్టి దేవుడు ఎవరికి మేలు చేయడానికి అన్నిటినీ సమకూరుస్తూ ఉన్నాడని అంటే ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడతారో వాళ్ళందరికీ మేలు చేయడానికి అన్నిటినీ కూడా ఆయన సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు ప్రియులారా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనములను మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలను మనం చదువుకుందాం. నా సహోదరులారా, అది చదవండి. సహోదరులారా, నాకు సంభవించినవి సువార్త మరీ ఎక్కువగా ప్రబలమొగుటకే సమకూడినని మీరు తెలుసుకొనగోరుచున్నాను. ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవని ప్రేతోరియం అను సేనలోని వారికి అందరికీ తక్కిన వారికి అందరికీ స్పష్టమాయను. అపోస్తుడైన పౌలు సువార్త ప్రకటన చేయటం వలన రోమా సైనికులు ఏం చేశారనంటే చెరసాలలో ఆయనను వేశారు. చెరసాలలో వేయటానికి ముందు ఆయనను రోమా ఎంపరర్ దగ్గర, కైసర్ దగ్గరకు తీసుకువెళ్లి మరలా ఆయనను చెరసాలలో వేయటానికి ఆ సైనికులు ఒక ఓడ మీద ప్రయాణం తీసుకుని వచ్చి అక్కడ ఒక చెరసాలలో వేశారు. ఈ ప్రయాణం చేసే సమయంలో నిజంగా ఆ పౌరులు చూసినటువంటి కొంతమంది ఏం చేశారనంటే ఈయన ఎటువంటి తప్పు అనేటువంటిది చేయలేదు, కానీ ఈయనకు కలిగినటువంటి శ్రమలు అది క్రీస్తు నిమిత్తమే, క్రీస్తు సువార్త ప్రకటించు నిమిత్తమే కలిగినవని చెప్పేసి అని క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం అనేటువంటిది వాళ్ళు చేశారు. అంటే ఆయన కలిగినటువంటి శ్రమలను బట్టి ఆయన బాధపడలేదు. అయ్యో, నేను క్రీస్తు సువార్త నేను ప్రకటించాను, నేను చెరసాల్లో వేయబడ్డాను కదా అని ఆయన ఆలోచన అనేటువంటిది చేయలేదు. ఆయన చేసిన ఆలోచన ఏంటంటే నేను ఈ విధముగా శ్రమ పడటం వలన నన్ను చూసినటువంటి వారందరూ కూడా ఏం చేశారనంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచారు. ఇందులో ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఈరోజు అనేక మంది విశ్వసించలేకపోవడానికి గల కారణం ఏంటనంటే క్రీస్తు నిమిత్తం మనం శ్రమలు అనుభవించలేకపోవడం వలననే. నిజంగా క్రీస్తు నిమిత్తం మనం శ్రమలు కనుక అనుభవించినట్లయితే అనేక మంది మారే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. దేనిని బట్టి? మనకు కలిగిన శ్రమలను చూసి. కానీ వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాం కానీ ఆయన నిమిత్తము ఎవరు కూడా శ్రమ పడాలని ఇష్టపడటం లేదు. ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ జీవితం అంటే ఏమనుకుంటున్నారనంటే అది సుఖమైన జీవితం అని అనుకుంటున్నారు. అంటే ఏ బాధలు ఉండకూడదు, ఏ కష్టాలు ఉండకూడదు, ఏ ఇబ్బందులు ఉండకూడదు అని అనుకుంటున్నారు. కాదు, నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితాలు ఎలాంటివనంటే అవి శ్రమలతో కూడినటువంటి జీవితాలు. అపోస్తుడైన పౌలు తిమోతికి చెప్తున్నాడు, క్రీస్తునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించిన వారందరూ హింసలు పొందుదురు. ఆనాడు మొదటి శతాబ్దములో క్రైస్తవ్యం అనేటువంటిది అభివృద్ధి చెందడానికి గల కారణం ఏంటనంటే
మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు అనేకమైనటువంటి శ్రమలు వాళ్ళు అనుభవించారు. అనుభవించినటువంటి దానిని బట్టి క్రైస్తవ్యం యొక్క గొప్పతనం ఏంటనేటువంటిది వాళ్ళు తెలుసుకొని క్రీస్తునందు వాళ్ళ విశ్వాసం అనేటువంటిది ఉంచారు. ఈరోజు మనం క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నాం? మనం డబ్బులు పోవడానికి, డబ్బులు రావడానికి, ఆటికి వీటికి ఉద్యోగాలు రావడానికి, పెళ్లిళ్ళు అవటానికి, ఇలాగ మనము క్రీస్తు ప్రభు దగ్గరకు వస్తున్నాం. గాని నిజంగా క్రీస్తునందు విశ్వాసం కలిగి మనము జీవిస్తే మనకు ఏమొస్తాయంట? అనేకమైన హింసలు అనేటువంటివి మనకి వస్తాయి. అవును, నువ్వు అబద్ధం ఆడకపోతే నీకు కష్టం రాదా? నువ్వు నిజం చెప్పు, నీ చీర బాగలేదని చెప్పగలరా మీరు? మీ వంట బాగలేదని చెప్పండి, చెప్తే ఏమొస్తుంది? మీ ఇల్లు బాగలేదని చెప్పండి, ఏమొస్తుంది? వస్తుందా? నిజాలు చెప్పండి ఎవరికైనా. మనం చెప్పకపోతేనే ఇలా ఉంటాం. చెప్తే పాట బాగా పాట మీరు సరిగ్గా బాగలేదనండి, ఎలా ఉంటుంది? అసలు నీకు వచ్చా? నేను అలాగన్నా పాడా, నువ్వు అసలు ఏం పాడా? నువ్వు నీకు అసలే రాదు, నేను అలాగన్నా పాడా అని మనం ఏం చేస్తాం? రివర్స్ అయిపోతాం. అందుకని మనం చెప్పాల్సింది కూడా ఏంటంటే మనం చెప్పలేం. అవును, నిజమే. ఇవాళ నీతిగా, యథార్థంగా, న్యాయంగా జీవించడానికి మనము ధైర్యం చేయలేకపోతున్నాం. ఎందుకనంటే నేను నీతిగా, యథార్థంగా, న్యాయంగా జీవిస్తే నాకేం ఎదురవుతాయి? శ్రమలు ఎదురవుతాయి. నేను ఎందుకు అనుభవించాలి అలాగా? అందుకని మనం అనుభవించుకోకుండా కాంప్రమైజ్ అయిపోయి అందరితో కూడా మనం ఎలా ఉంటున్నాం అని అంటే ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని మనము గడుపుతున్నాం. అందుకనే లేనిపోయినవి ఎందుకని చెప్పేసి ఆలోచన అనేటువంటిది చేస్తున్నాం. కానీ వాస్తవానికి నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క మాటలకు మనం లోబడి జీవించినట్లయితే మనకేం ఎదురవుతాయి అంటున్నాడు? శ్రమలు అనేటువంటివి ఎదురవుతాయి. కాబట్టి ప్రియులారా గమనించండి, అపోస్తుడైన పౌలుకు కూడా తనకు కలిగినటువంటి శ్రమలలో ఆయన ఏం చూశాడనంటే మంచిని చూశాడు. ఏం చూశాడు? నేను ఇలా శ్రమ పడటం వలన అనేక మంది క్రీస్తునందు విశ్వాసం అనేటువంటిది ఉంచారు. ఆయన క్రీస్తు సువార్త ప్రకటించడం వలననే వాళ్ళు ఆయనకి శ్రమలు అనేటువంటివి కలిగినాయి. విశ్వసించినటువంటి వారు మరెక్కువగా వాళ్ళు ఏమయ్యారు? బలపరచబడ్డారు. విశ్వసించిన వారు ఏమయ్యారు? బలపరచబడ్డారు. వాస్తవానికి భయపడేవాడు పౌలు గారు, నాకు ఇటువంటి శ్రమలు వచ్చినాయి కదా, మరి విశ్వసించిన వారికి కూడా ఏమొస్తాయని అనుకుని ఉంటాడు? అమ్మోళ్ళు చెదరిపోతారేమోనని భయపడ్డాడు. కానీ నిజంగా ఆయనకి శ్రమలు కలగటం వలన వాళ్ళు ఏమయ్యారు? ఎక్కువగా బలపడటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి కాలపు సమయంలో నేను తెలియజేసే విషయం ఏంటనంటే, ఈ రోజు మనకు మేలు మనకు శ్రమ కలిగిన, మనకు కీడు కలిగిన దానిలో గనక మనం మంచిని చూడగలిగితే నిజంగా మనకున్నంత సంతోషము ఎవరికి కూడా ఉండదు. మనం ఉన్నంత నెమ్మది మరి ఎవరికి కూడా ఉండదు. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆ స్థితిని బట్టి దేవానికి స్తోత్రం మనం అనుకున్నట్లయితే నిజంగా దేవుడు మనల్ని ఎంతగానో దీవించేటువంటి వాడుగా ఉన్నారు. ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెప్పుచున్నటువంటి విషయం, ఫిలిప్పీ పత్రికలో ఉన్న సారాంశం ఏమిటో ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ గమనించండి, 4వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు మనం చదువుకుందాం. ఎల్లప్పుడూ ప్రభునందు కాబట్టి పరిశుద్ధులందరికీ కూడా క్రీస్తు ప్రభు వారు ఏమిచ్చారనంటే ఆనందం. ఎల్లప్పుడూ ఆనందం. క్రైస్తవులు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఆనందం. మరి ఎంతమంది ఆనందం కలిగి ఉన్నారు? ఎంతమంది సంతోషం కలిగి ఉన్నారు? ఉన్నారా? ఇవాళ మనం ఏదో ఒకటి అంటూ ఉంటాం, అవునా? నాకు అది బాగోలేదు, అది లేదు, ఇది లేదని అంటూ ఉంటాం. లేదు, మీరు అలా ఆలోచన చేస్తే ఎప్పటికీ మనం సంతోషంగా మనము ఉండలేం. మనం కలిగినటువంటి స్థితిని బట్టి మనకి ఇది చాలు అని అనుకుంటే మనం ఎలా ఉండగలం? సంతోషంగా మనము ఉండగలం. మనం లేని దాని కొరకు ఆలోచన చేస్తే మనం ఎప్పటికీ కూడా సంతోషంగా మనము ఉండలేం. ఈరోజు మనం ఇల్లు కట్టుకున్నాం, వేరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, ఆ ఇల్లు బాగుందని చెప్పేసి మనం అనుకున్నామని అనుకోండి,
మన ఇల్లుని బట్టి ఎప్పుడు కూడా మనము సంతోషంగా మనము ఉండలేం. వాళ్ళు ఎలాంటి ఇల్లు కట్టుకున్నా పర్వాలేదు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడనేటువంటి ఆనందం మనకుంటే, ఆ తృప్తి మనకుంటే, మనకు మించిన సంతోషం ఎవరును కూడా ఉండలేరు. కానీ ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆలోచన చేస్తామో అప్పుడే మన జీవితంలో ఏం కోల్పోతాం? సంతోషాన్ని మనము కోల్పోతాం. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాడు, క్రైస్తవులు ఎలా ఉండాలంటే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఆనందం, ఆనందం. క్రైస్తవులకి దేవుడు ఇచ్చింది ఏంటంటే ఆనందం. ఆనందాన్ని మనం పొందాలి, అంతేగాని దిగులు పడకూడదు. మనకు కలిగిన శ్రమలను బట్టి, బాధలను బట్టి మనము దిగులు పడకూడదు. అదే క్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నీకేదైనా ఇబ్బంది ఉంది, నీకేదైనా సమస్య ఉంది, సమస్య రాదని ఏమైనా వచ్చి ప్రభువు చెప్పాడా? దేవుని వాక్యం చెప్తుందా అంటే లేదు, సమస్యలు వస్తాయనే చెప్తుంది. మీరు గమనించినట్లే యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, స్త్రీ కనిన నరుడు కొద్ది దినములు వాడే మిక్కిలి బాధనందును. కాబట్టి ఈ లోకములో ఉన్న ప్రతి మానవుడికి ఏముంటాయంట? శ్రమలు ఉంటాయి. చదువుకున్న వాడికైనా, చదువులేని వాడికైనా, ఉద్యోగం ఉన్న వాడికైనా, ఉద్యోగం లేని వాడికైనా, వ్యాపారస్తుడికైనా, వ్యాపారం లేనటువంటి వాడికైనా, పేదవాడికైనా, ధనికుడికైనా ఏముంటాయి? శ్రమలు ఉంటాయి. ఈ లోకంలో శ్రమలు లేకుండా ఎవరు ఉండరు. అయితే ఆ శ్రమలలో నువ్వేమవ్వకూడదని అంటే కృంగిపోకూడదు. సామెతల గ్రంథములు అంటాడు, నువ్వు శ్రమ దినమున కృంగిని ఎడలా నువ్వు చేతకాని వాడు వగుదువు అని అంటాడు. నువ్వు కృంగిపోకూడదు, నువ్వు దిగులు పడకూడదు, నువ్వు చింతపడకూడదు. క్రీస్తు ప్రభువు అదే అంటున్నారు కదా, అన్య జనులు వీటన్నిటి విషయమై చింతిస్తారు, విచారిస్తారు. నువ్వు అలాగ ఆలోచించేది మీ పరలోకపు తండ్రికి తెలియను మీకేం కావాలో, ఆయన వాటన్నిటిని కూడా సమకూరుస్తాడు. కాబట్టి మనకేం కావాలో పరలోకమందు ఉన్నటువంటి దేవునికి తెలుసు. ఆయన ఎప్పుడు మనకి ఏర్పాటు చేయాలో కూడా ఆయనకి తెలుసు. ఆయన అప్పుడే ఏర్పాటు అనేటువంటిది చేస్తాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రియులారా, దేవుని గురించి చింతపడకూడదు. చింతపడుకోకుండా ఏం చేయాలి? అక్కడ చెప్తున్నాడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, దేవుని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచ్చు. నువ్వు చింతపడకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటనంటే నువ్వు ప్రార్థన చేసుకో. నువ్వేం చేసుకో? ప్రార్థన చేసుకో. రోజంతా దిగులు పడి ఆలోచన చేస్తారు కానీ ఒక అరగంట సేపు, గంట సేపు ప్రార్థన చేయమని చేస్తారా? ఎంత దిగులు ఉన్నా కానీ టీవీ చూడటం మానుకుని ఉంటారా? టీవీ చూడటం మానుకుని ఉంటారా? అవన్నీ మానంగానే బైబుల్ చదవటం మానేస్తాం, ప్రార్థన చేయటం మానేస్తాం, ప్రార్థనకి వెళ్ళటం కూడా మనము మానేస్తాం. ఏంటమ్మా రాలేదంటే ఏం చెప్తాం అయ్యగారు, మాకు బాధలు, ఇబ్బందులు. ఆ టీవీ అలాగే ఆడుతుంటది, మాట్లాడుతూనే ఉంటది. అది బాధలు ఉన్నవాడు టీవీ చూస్తాడా? బాధలు ఉన్నవాడే టీవీ చూస్తాడు ఈ మధ్య, నవ్వుకుంటానికి. ఇలా అవునా? జబర్దస్త్ అలాగని ఇలా చూస్తున్నారు వాళ్ళు. నిజమే, గమనించండి. వాస్తవానికి వాళ్ళ మనకి బాధలు ఉంటాయి, బాధలు ఉండవని దేవుని వాక్యం తెలియజేయట్లా. కానీ ఆ బాధల్లో నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు చింతపడకూడదు, నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు కార్యం జరిగిస్తాడు. నీకు ఆయన ఎప్పుడు చేయాలి అది ఆయనకి తెలుసు. మన పిల్లలు అంటాం కదా, నాకు బట్టలు కావాలి, నాకు బుక్స్ కావాలి, నాకు ఫీజు కట్టాలి, నాకు అది కావాలంటారే. నీకు ఎప్పుడు ఏం కావాలో నాకు తెలుసు, నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళి రా, నేను చేయాల్సిందేదో నేను చేస్తా. నువ్వేం పెద్ద, నువ్వు ఏడవలసినటువంటి పని లేదు, నువ్వేమి ఇదిగా అరవలసినటువంటి పని లేదు. నాకు తెలుసు కదా, నీకు కట్టాలని నాకు తెలియదా, నీకు తేవాలని నాకు తెలియదా అని మనం అంటాం కదా. అలాగే పరలోకమందున్నటువంటి దేవునికి కూడా మనకి ఎప్పుడు ఏది అవసరమో ఆయనకి తెలుసు. అది అప్పుడు ఆయన ఇస్తాడు. కాబట్టి మనం దిగులు పడాల్సినటువంటి పని లేదు. మనం ప్రార్థన చేసుకోవటమే. యాకోబు రాసిన పత్రిక అన్నాడు, నీకు సంతోషం కలిగినా కీర్తనలు పాడవలను, నీకు శ్రమ కలిగినా ప్రార్థన చేయవలను. నువ్వు ప్రార్థన చేసుకో. మనం ప్రార్థన చేసుకోవాలి. మనం ఎంతగా ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన బట్టి దేవుడు మనకేమిస్తాడు? ప్రతిఫలము మనకు అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును. ఇంకెందుకు నువ్వు? మనకి బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, కానీ ఆ దుఃఖము, ఆ బాధ ఎవరి దగ్గర పెట్టాలి? దేవుడి దగ్గర పెట్టు. నువ్వు ప్రార్థన ద్వారా పెట్టు, దేవుడు తన కార్యాన్ని సఫలం చేస్తాడు. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే
దిగులు పడిపోయి ప్రార్థన చేయటం మానేస్తున్నాం, ప్రార్థనలు మానేస్తున్నాం, దేవుని కార్యాలకు దూరంగా ఉంటున్నాం. దేవుడు ఎలా చేస్తాడండి? దేవుడు ఎలా చేస్తాడు? నీకు రోగం వస్తే హాస్పిటల్ దూరంగా ఉంటే నీకు రోగం ఏమైద్దా? ఎక్కడికి వెళ్ళాలి? అవును. అలాగే నీకు ఏదైనా సమస్య వస్తే దేవుడు నీకు పరిష్కారం చేయాలన్నప్పుడు నువ్వు ఎవరి చుట్టూ తిరగాలి? నువ్వు తిరుగుతున్నావా? తిరగట్లా. అదే డబ్బులు కావాలంటే వాళ్ళ చుట్టూ తిరుగుతామా? ఎన్నిసార్లు తిరుగుతాం. ఇదిగో 7ంటికి రా ఈరోజు, ఇవాళ కుదరలేదు, రేపు 10ంటికి రా, 10ంటికి కాదు, రేపు 10ంటికి కాదు, లేదు ఆయన బయటికి వెళ్ళాడు, అక్కడ తిరుగుతాం. మరి ఈరోజు ప్రార్థన దగ్గరకు రా అంటే దేవుడి దగ్గరకు రా, కానీ దేవుడు మాత్రం మనకి ఎలా చేస్తాడు? దేవుడు నువ్వు దేవుని కార్యాలను విడిచిపెట్టి నువ్వు తిరుగుతుంటే దేవుడు ఎలా చేస్తాడు? నువ్వు ప్రార్థన చేయకుండా దిగులు మనుషుల చుట్టూ తిరుగుతుంటే దేవుడు ఎలా చేస్తాడు? కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు దేవుడు మనకు సంతోషంగా ఉండటానికి ఈ జీవితం అనేటువంటిది మనకి ఇచ్చాడు. కానీ మనమే సంతోషాన్ని మనం కోల్పోయి మనమే దుఃఖాన్ని మనము తెచ్చుకుంటున్నాం. దేవుడిది తప్పేం లేదు, మనదే తప్పు, మన ఆలోచన తప్పు, మన ఆలోచన అనేటువంటిది తప్పు. కాబట్టి మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటే ఈరోజు మనం ఎల్లప్పుడూ కూడా పౌలు గారు చెప్పినట్టు ఎల్లప్పుడూ ప్రభువుని బట్టి మనం ఏం కలిగి ఉంటాం? సంతోషం, ఆనందం అనేటువంటిది మనము కలిగి ఉంటాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు గమనించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ, ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. కాబట్టి మనము దేవుడు చేసిన మేలును మనం గుర్తుపెట్టుకోవాలి, కానీ మనకున్న సమస్యలు మనం గుర్తుపెట్టుకోకూడదు. దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలు మనము జ్ఞాపకం అనేటువంటిది చేసుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి, దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలి. లేని దాని కొరకు మనం ప్రయాసపడేటువంటి వారంగా మనము ఉండకూడదు. అది లేదని మనం బాధపడకూడదు, అది లేదని మనము బాధపడకూడదు. దేవుడు మనకి ఏదైతే సమయం ఇచ్చాడో బలహీనత కలిగినప్పుడు ప్రార్థనతో ఆ సమయాన్ని మనం గడిపే వారంగా మనం ఉండాలి. ప్రార్థన అలవాటు చేసుకోవాలి. మనకు బాధ కలిగితే మనం దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఎప్పుడు చేయాలో అప్పుడే మనకు చేస్తాడు. ఆయన ప్రేమిస్తే ఆయన మనకు మేలు అనేటువంటిదే చేస్తాడు. కాబట్టి ఆ దేవుని మీద మనం ఆధారపడుతూ ఆయనందు విశ్వాసం కలిగి మనం ప్రార్థించినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు అనేటువంటివి చేస్తాడని మీకు మనవి చేస్తూ, ఓపికతో విన్న మీ అందరికీ వందనాలు. ఈ అధ్యక్షులు గారికి, థామస్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, సురేష్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, ముఖ్యంగా పెద్దలు బాలసుందరం గారికి మరి వాళ్ళ కుమారుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ